అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అతను మనిషే. రచన మైనంపాటి భాస్కర్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఇసుక ఎడారి మధ్యలో ఆనకట్ట కడతాను అన్నవాణ్ణి జనం ఎలా వెర్రివాడి కింద జమ కడతారో అలాగే జమ కట్టారు మిత్రులు. వెంకటేశ్వర్లు గుడి కడతాను అన్నప్పుడు ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు, అంత పాప పంకిలం అయిపోయింది అని నవ్వారు. అయినా వెంకటేశ్వర్లు వెనక్కి తగ్గలేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయేగాక నాకేటి వెరపు అని కృష్ణశాస్త్రి గారి గేయాన్ని వల్లించాడు. అదే అతనిలో లోపం. అతనికి గేయాలంటే ఇష్టం. కష్టాలన్నా మనసుకు తగిలే గాయాలన్నా భయం. పిల్లల దగ్గర నుంచి పిల్లుల దాకా సమస్త చరాచర జీవుల మీద అతనికి అభిమానం ఉంది. ఉత్తి సత్తికాలపవాడు అని చిరకాలం క్రితమే తీర్మానించారు ఆ ఊరి ప్రజలు. కానీ వెంకటేశ్వర్లు దగ్గర బోలెడంత డబ్బు ఉంది. అందుకని పబ్లిక్గా అతన్ని ఏమి అంటానికి ఎవరికీ దమ్ములు లేవు. గుడి కట్టడానికి ఉత్తమోత్తమమని విజ్ఞులు నిర్ణయించిన బంజరు భూమిలో ఒక గుడిసె తగలడింది. అందులో తన పిల్ల మేకతో కాపురం ఉంటున్నాడు చంద్రిగాడు. ఆ గుడిసె చుట్టూ నునుపు తేలిన నల్లటి బండలు కూడా చాలా ఉన్నాయి. ఆ బండల్లో బండలాగా ఉంటాడు చంద్రిగాడు. అక్కడ గుడి లేవాలంటే ముందు ఆ గుడిసె లేపాలి. నువ్వు నష్టపోవద్దు, దీనికి బదులుగా నీకొక ఎకరం పొలం ఇస్తాను, ఈ స్థలం మాత్రం దేవుడికి ఇచ్చేయని అడిగాడు వెంకటేశ్వర్లు చంద్రిగాడిని పిలిచి. ఈ విషయం తెలియగానే కెవ్వుమని కేకేసి మూర్చపోయినంత పనిచేశారు ఊరి ప్రజలు. ఏమిటి, హరిజనుడికి సుక్షేత్రం లాంటి ఎకరం పొలం పందేరం చేసేయటమేనా? ఇలా చేస్తే వెధవలు నెత్తికెక్కిపోరు. ఈ వెంకటేశ్వర్లకు మరీ ఒళ్ళూపై తెలియకుండా ఉంది. ఎకరాలంటే మరమరాలనుకుంటున్నాడేమిటి అని చెవులు కొరుక్కున్నారు. త్వరలోనే గుడిసె నేలమట్టం అయింది. మట్టసంగా లేస్తోంది గుడి. శంకుస్థాపన రోజున వెంకటేశ్వర్లు గొప్ప దాత అని, పుణ్యపురుషుడని, కారణజన్ముడని ఆనవాయితీగా పొగిడారు పెద్దలు. వెంకటేశ్వర్లు చంద్రిగాడికి ఇచ్చిన ఎకరంలో వేరుశెనగ పంట ఉంది. అట్టడుగు పొరల్లో కాచిన తన విలువ తనకున్న పంట అది. భూమికి స్వంతదారుడైన తర్వాత కూడా భూమి వదిలి ఆకాశంలో నడవలేడు చంద్రిగాడు. భార్య పొలం పనులు చూసుకుంటూ ఉంటే అతను మాత్రం యథావిధిగా కూలీ పనులకు హాజరవుతూనే ఉన్నాడు. గుడి మొదలుపెట్టినప్పటి నుంచి అతనికి 2 చేతుల పని దొరుకుతూనే ఉంది. ఇటుకలు మోయటానికి రోజుకి ₹1.30 చొప్పున తెగ సంపాదించేస్తున్నాడు. అతనికి మామూలుగా రోజు కూలీ ₹2 అయినా దేవుడి కార్యం రా చండాలుడా, దీనికి ముద్ద కుడుముల్లాగా రోజుకు ₹2 కావాలంటే ఎలాగా, ఓ పావల తగ్గించుకో అని పూనుకొని రేటు తగ్గించాడు. మధ్య మనుషులు అసలు వాడు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోయినా కొండంత బతుకు భారాన్ని మోసే చంద్రిగాడికి ఇటుకలు మోయటం లెక్కలోంది కాదు. చులాగ్గా తట్టలు మోసేస్తూ ఉంటాడు. దేవుడి విగ్రహం చెక్కడం కోసం మంచి నల్లరాయి కూడా అదృష్టవశాత్తు చంద్రిగాడి తాలూకా స్థలంలోనే దొరికింది. అతను రోజు రాత్రిళ్ళు దాని మీద కాళ్ళు బారజాపి పడుకొని కులాసాగా బీడీలు కాల్చుకుంటూ ఉండేవాడు. ఇది వరకు మంచి శిల్పిని పిలిపించి విగ్రహం చెక్కమని పురమాయించారు. ఈలోగా గుడి ఒక ఆకారానికి రాగానే చుట్టూ ప్రాకారం కట్టించేశారు. అప్పుడు తలెత్తింది అసలు సమస్య. ప్రాకారం పూర్తయ్యాక ఊరి పెద్దలు, పురోహితుడు అందరూ కూడబలుక్కుని శాస్త్ర ప్రకారం ఇంకా చంద్రిగాడు ప్రాకారం దాటి రాకూడదని, వస్తే గుడి అపవిత్రమైపోతుందని, కనుక అతన్ని ఇక పనులకు రానివ్వకూడదని తేల్చారు. అదేమిటి అని నిర్ఘాంతపోయాడు వెంకటేశ్వర్లు. అతను ఎక్కి తొక్కిన బండ విగ్రహానికి పనికొచ్చినప్పుడు ఇప్పుడు అతను పనికి రాకూడదని వస్తే గుడి మైల పడిపోతుందని అంటాం ఏం సబబు అన్నాడు. చంద్రిగాడి తరపున కూడా తనే బాధపడిపోతూ అతనికి తన పక్షం నుంచే కాక ఎదుటివాడి దృక్పథం నుంచి కూడా ఆలోచించే బలహీనత ఉంది. తమరి బొంద, తమరికేం తెలియదు, తమరు నోరు మూసుకోండి అని సమర్యాదగానే కూకలేశాడు ఆశ్రితుడొకడు. మొత్తం మీద చంద్రుగాడికి పనిలో నుంచి ఉద్వాసం చెప్పించారు. వెళ్ళొస్తానయ్య గారు అన్నాడు చంద్రిగాడు వెంకటేశ్వర్లు ముందర చేతులు కట్టుకొని నిలబడి. వెంకటేశ్వర్లు ఒక్క క్షణం ఆలోచించి లోపలికెళ్ళి 4 నోట్లు తెచ్చి చంద్రిగాడి చేతిలో పెట్టాడు. ఏంటయ్య గారు ఇది అన్నాడు చంద్రిగాడు ఆశ్చర్యం. ఏం లేదు చంద్రయ్య, గుడి పూర్తవటానికి ఇంకో 2 నెలలు పడుతుందేమో, అప్పటిదాకా నువ్వు పనిలోకి వచ్చినట్టే లెక్కేసుకుని కూలీ ఇచ్చేస్తున్నాను, తీసుకో అన్నాడు.
ఒకవైపు అవమాన భారంతో, మరోవైపు కృతజ్ఞతతో చంద్రిగాడి గొంతు పూడుకుపోయింది. 2 చేతులు జోడించి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక గుడి నిర్మాణం పూర్తయ్యే సమయానికి కొన్ని సంఘటనలు జరిగి విగ్రహ ప్రతిష్టాపన మాత్రం జరగకుండా ఆగిపోయింది. దానికి వెంకటేశ్వర్లు తాలూకా నిలకడలేనితనం కారణం. మంచిగా బతకాలి, మందికి సాయం చేయాలన్న తపనతో పాటు వెంకటేశ్వర్లకు కష్టపడకుండా సునాయాసంగా చిట్కా మార్గాల్లో తన ఆస్తిని 10ంతలు చేసేసి కోటీశ్వరుడైపోవాలన్న హుషారు కూడా ఉంది. అతని ప్రయోగాల ఫలితంగా ఆస్తి 10ంతలు పెరక్కపోగా కరిగిపోయి 10ంతలు తరిగింది. అయినా అతను తన పద్ధతి మార్చుకోలేదు. ఈ సీజన్లో బాగా విపరీతమైన పొగాకు విపరీతమైన ధర పలికింది. జనమంతా పోలోమని పొలాల వెంటబడ్డారు. చూస్తూ ఉండగానే కొంతమంది లక్షలు మిగిల్చుకున్నారు. చూసి చూసి తీరా పొగాకు గిరాకీ పడిపోతుండగా అప్పుడు రంగంలోకి దిగాడు వెంకటేశ్వర్లు. లక్షలు రాలేదు సరికదా, లక్షణమైన 5 ఎకరాల సుక్షేత్రం అమ్మాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత పత్తికి గిరాకీ పెరిగింది. పత్తిని ఎక్కించుకున్నారు బళ్ళు అందరూ. పత్తిత్తుల్లా ఉండేవాళ్ళు ఈ లక్షలతో ఊరిపోయి దూది బస్తాల్లో లావెక్కిపోయారు. సరిగ్గా పత్తి మార్కెట్ తాలూకా ఒత్తి కొడిగట్టే సమయంలో అందులోకి దూకాడు వెంకటేశ్వర్లు. మొహం పగిలి కాళ్ళు చేతులు డోక్కుపోయి ఆ గాయాలను అతికించుకోవటం మాత్రం పనికొచ్చింది ఆ పత్తి. మరో 4 లక్షలు వదిలాయి. అలాగే మరొకటి. అతనికి లేటెస్ట్గా తోచిన వ్యాపారం సినిమా. పక్క వీధి ఉమామహేశ్వరరావు గారి రెండో అబ్బాయి సాంబశివరావు మెడ్రాస్లో సెటిల్ అయిపోయి 4 హిట్ సినిమాలు తీశాడు. మొన్న ఏదో అవుట్డోర్ షూటింగ్కి తన యూనిట్తో సహా పల్లెకొచ్చినప్పుడు వెంకటేశ్వర్లు అతనితో మాట్లాడటం తటస్థించింది. తను పెద్దవాడైపోయినా పెద్దల పట్ల గౌరవం ప్రకటించడం మానలేదు సాంబశివరావు. షూటింగ్ చూడటానికి వచ్చిన వెంకటేశ్వర్లకి కుర్చీ చూపించి మర్యాద వేసి కలివిడిగా మాట్లాడాడు. సినీ ఫీల్డ్ మహా విచిత్రమైంది బాబాయ్ అంటూ మొదలెట్టి దానిలో ఎన్ని తమాషాలు జరుగుతాయో, అసలు కథ ఫ్లాటు లేకుండానే 4 పాటలు, 4 వేడి పట్లు, 4 ఫైట్లు పెట్టి లాగించేసిన సినిమాలను జనం ఎలా వెరగబడి చూస్తారో యాక్షను, మ్యూజిక్, జోక్తో సహా చెప్పి అందరినీ నవ్వించాడు సాంబశివరావు. అప్పుడొచ్చింది వెంకటేశ్వర్లకు సినిమా ఆలోచన. ఇంత వికటంగా తీసిన సినిమాలకే లక్షలు గురుస్తుంటే తను మంచి కళాఖండం ఒకటి నిర్మించి కోట్లు ఎందుకు సంపాదించకూడదు అని. ఈ సాంబశివుడు తీసిన 4 సినిమాలు తను చూశాడు. ఏమీ లేదు, ఉత్త మసాలా తప్ప. అవి చూస్తుంటే నిజానికి తనకు తలనొప్పి కూడా వచ్చింది. అలాంటి చెత్త సినిమాలు తప్ప మరొకటి గతిలేని ప్రేక్షకుల మీద జాలి కూడా కలిగింది. ఇది లేక చూస్తున్నారు జనం ఇలాంటి చిత్రాలని. తను అలా కాదు, మంచి సందేశం, నీతి ఉన్న సినిమా తీస్తాడు. అందులో 2 అర్థాల పాటలు, డోకొచ్చే జోకులు ఉండవు. సకుటుంబ సమేతంగా అందరూ చూడటానికి వీలుగా నీట్గా ఉంటుంది. ఈ పంథాలో ఆలోచించి హరిజనోద్ధరణ సబ్జెక్టు మీద ఒక బ్రహ్మాండమైన పిక్చర్ ప్లాన్ చేశాడు వెంకటేశ్వర్లు. శుభస్య శీఘ్రం అనుకుని ఒక 5 ఎకరాలు అయిన కాడికి అమ్మేసి పట్నం తరలి వెళ్ళిపోయాడు. తెరా మెడ్రాస్ వెళ్ళాక తెలిసింది కథలో హీరోయిన్కి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉందట. అంచేత పెద్ద హీరోలు ఎవరో ఒప్పుకోరని చెప్పారు. అప్పుడు రాత్రికి రాత్రి హీరోయిన్ పాత్రను కుదించేసి ఒక 2వ శ్రేణి హీరోయిన్ని బుక్ చేయించాడు డైరెక్టర్. సిల్క్ స్మిత డ్యాన్స్ ఒకటి ఉంటే కానీ బిజినెస్ కాదని డైరెక్ట్గా చెప్పేశాడు. డైరెక్టర్ తాలూకా సత్రకాయ ఒకడు. నైలెక్స్ నళిని కొత్తగా వస్తోంది ఫీల్డ్లోకి. ఇద్దరు కలిసి డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే నా సామిరంగా అని వంత పాడాడు. ఎవరి తాలూకా వాడో ఆచూకీ తెలియని మరో మనిషి. మొత్తానికి పాటల రికార్డింగ్ అయిపోయింది. ఈ లోపల మరో వెంచర్ మొదలెట్టాడు వెంకటేశ్వర్లు. అతను ఏం చేసినా ఉధృతంగా చేస్తాడు. పాపం చిన్నపిల్లలకి బాలల చిత్రాలు కరువైపోయాయని బాధపడిపోయి ఒక బాలానందం టైపు సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి మొదలెట్టాడు. 3 సినిమాలు సగం పూర్తయి ఆగిపోయాయి. ఆఖరి ఎకరం అమ్మేసిన వెంకటేశ్వర్లు చేతులు జాపేశాడు. ఇక నా తరం కాదు అంటూ. అప్పుడు ఒక సినీ మిత్రుడు వచ్చి, నువ్వు బెంగపడకు, నేను సినిమా పూర్తి చేస్తానని చెప్పి హరిజనోద్ధరణ సినిమా తాలూకా రైట్స్ మాత్రం రాయించేసుకుని షూటింగ్ పునఃప్రారంభించాడు. తెలివిగలవాడవటం వల్ల బాలల చిత్రాన్ని అతను పట్టకారుతో కూడా ముట్టుకోలేదు. ఎలాగైతేనే చివరికి హరిజనోద్ధరణ సినిమా రిలీజ్ అయింది. భూస్వామి పేదరాలని చెరచటం, అదే రేప్ సీన్ కూడా కలిపారు దానికి. 2 డ్యూయెట్లు, 2 డ్యాన్సులు కూడా ఉన్నాయి దానిలో. లేనిదల్లా టైటిల్స్లో వెంకటేశ్వర్లు పేరు మాత్రమే. చిత్రంగా ఆ చిత్రానికి ఒక అవార్డు కూడా వచ్చింది.
హతాశుడైపోయాడు వెంకటేశ్వర్లు. ఈలోగా లోగడ బాలల చిత్రానికి గాను తీసుకున్న అప్పు తీర్చమని నోటీస్ వచ్చింది. అప్పుడు హఠాత్తుగా గ్రహించాడు వెంకటేశ్వర్లు తాను బీదవాడిని అయిపోయానని. అతను మెడ్రాస్లో 3 ఏళ్ల పాటు ఇలా కింద పైన పడుతున్న కాలంలో వాళ్ళ ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి. పెద్దలకి పడక పెద్ద రభస అయిపోయి రాజీగా మొద్దు లాంటి చంద్రిగాడిని ఎలక్షన్కి నిలిపారు అందరూ. అవును మరి, వాడైతే చెప్పు చేతల్లో ఉంటాడు. తామెదురైతే చెప్పులు చేతుల్లోకి తీసుకుని దారి తొలిగే అంత వినయ సంపన్నుడు. దాంతోపాటు పనిలో పనిగా హరిజనోద్ధరణ చేసినట్టుంటుంది. అందుకని అందరూ దువ్వి బొజ్జగించి చంద్రిగాడిని నిలబెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. అది మొదలు. అదేమి చిత్రమో, ఓసారి కుర్చీ ఎక్కాక చంద్రిగాడిని దించడం బ్రహ్మ ప్రళయం అయిపోయింది. రకరకాల పరిస్థితులు కలిసి వచ్చి అతను ట్రిక్ ఫోటోగ్రఫీలాగా జై బేతాళ అన్నట్టు తాటి చెట్టంతా ఎత్తికిపోయాడు. చంద్రిగాడి కాస్త చంద్రయ్య అయ్యారు. అదేమిటైనా ఆశ్చర్యపడేలోగా చంద్రారావు అయ్యాడు. పొందూరు కద్దర కట్టడం నేర్చుకున్నాడు. జిల్లా పరిషత్కి ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యే అయ్యాడు. చూస్తూ ఉండగానే మంత్రి కూడా అయ్యాడు. ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. జీవితంలో ఓడిపోయి దాదాపు చిప్ప చేతిలో పట్టుకున్న స్థితిలో వెంకటేశ్వర్లు చెప్పలేనంత వైభవంతో వెలిగిపోతూ చంద్రాపురం అతను ఒకేసారి స్వగ్రామానికి తిరిగి వచ్చారు ఇద్దరు, చంద్రారావు వెంకటేశ్వర్లు. మినిస్టర్ చంద్రారావుని మేళతాళాలతో ఊరేగిస్తూ ఊళ్ళోకి తీసుకుపోయారు. పెద్ద పెద్ద కామందులు అతన్ని మందుకి బిందుకి పిలవాలని ముందుకొచ్చారు. వెంకటేశ్వర్లు పట్టించుకున్నవాడే లేడు. పలకరించిన ఒక్క ఆసామి కూడా ఏమాయి వెంకటేశం, మొహం వేళ్లాడేశావు, సినిమా మోజు తీరిందా అన్నాడు. గిరీష్ అన్ని ఇమిటేట్ చేసి అపహాస్యము అసహ్యము ఒలికిస్తూ ముడుచుకుపోయాడు వెంకటేశ్వర్లు. మంత్రిగారు ఆ ఊరు రావటానికి కారణం ఉంది. ఆయన్ని పిలిపించి పొగడతలతో బులిపించి దండలేయటానికి ఏం సాకు దొరుకుతుందా అని తల్లకిందులు తపస్సు చేస్తున్న ఊరి పెద్ద మనుషులకు ఉన్నట్టుండి గుర్తుకొచ్చింది నిర్మాణం పూర్తయిన విగ్రహ ప్రతిష్ఠ కాని దేవాలయం. ఆగ మేఘాల మీద విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం నిర్ణయించి మినిస్టర్ గారికి పిఏ గారికి కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలి ఆయన్ని సమ్మతింపజేశారు. గుడిని మొదలెట్టిన రోజుల్లో దాతగా, ప్రస్తుతం చేతగానివాడుగా చలామణి అవుతున్న వెంకటేశ్వర్లకు పిలుపు కూడా పోలేదు. అయినా మంత్రిగారి పేరు మీదుగా అక్కడ అన్నదానం జరుగుతోందని తెలిసి అతనే వచ్చాడు. ఆకలి మహా చెడ్డది. అతను భోజనం చేసి అప్పటికి 2 రోజులు దాటింది. అతని భార్య పిల్లలు కూడా వచ్చారు అతనితో. ఊరంతా పందిరి వేశారు. పక్క ఊళ్ళ నుంచి కూడా వచ్చారు జనం. ఈ మధ్యనే కాంట్రాక్టర్ మారి ఊరి పెద్ద ఆయన లేచి పరిచయ వాక్యాలు చెప్పి కాంట్రాక్టర్ గురించి మన చంద్రరావు గారిని అన్నందుకు ఈ ఊరు గర్వపడుతోంది కన్నందుకు అన్నాడు ఆవేశంగా. చంద్రరావు గారి ప్రోత్సాహంలో చైతన్యవంతమైన ఆయన దర్శకత్వంలోనే తామందరికీ అసలు గుడి కట్టాలని తలంపు కలిగిందని, వారి సారథ్యంలోనే త్వరలో ఊళ్ళు, రోడ్లు, బ్రిడ్జి ఇవన్నీ రూపుదిద్దుకోగలవని మనవి చేశాడు. దాని ఇంకొంచెం చిలువ పలువలు చేర్చి చంద్రరావు గారు దేవుడి కంటే ఎక్కువని, మరికొన్ని మంచి లక్షణాలుంటే దేవుడు కూడా చంద్రరావు గారు అంత గొప్పవాడవుతాడని కవిత్వం చదివాడు ఒక పంచరత్నాల కవి. వింటున్న చంద్రరావు పళ్ళు గిట్ట కరిచి పట్టుకున్నాడు. కోపంతో అతని పెదవులు వణుకుతున్నాయి. ఒకసారి జనాన్నంతా కలే చూశాడు. అదిగో ఆ పెద్ద ఆయన. ఒకానొకప్పుడు తన అయిన పొలంలో పడి 4 మొక్కలు తన పంది ఆయన పొలంలో పడి 4 మొక్కలు పెకిలించేస్తే తనను చెట్టు కట్టేసి పందిని బాదినట్టు బాదినవాడు. ఇదిగో ఈ పెద్ద మడిసి వాళ్ళ దున్నపోతు వేసిన పేడను తన పెళ్ళం ఆశపడి ఎత్తుకొస్తూ ఉంటే ఆమెను ఆపి దున్నపోతుల రంకెలేసి ఆ పేడను ఆమె మొహానికి పులిమి తోలేసిన దౌర్భాగ్యుడు. ఇదిగో అక్కడ ఆ అయ్యగారు, ఇదిగో ఇక్కడ ఈ అమ్మగారు, వీళ్ళందరూ తనను ఎలా చూశారో వీళ్ళకి గుర్తులేదా? అదంతా మర్చిపోయి వాళ్ళు తనకు బ్రహ్మరథం పట్టడానికి సిగ్గులేదా? చూపులు ఇంకా వెనక్కిపోయాయి. షాక్ తగిలినట్టుగా ఉలిక్కి పడ్డాడు చంద్రారావు. వెనకగా, అందరికంటే వెనకగా వెంకటేశ్వర్లు, ఇంకా వెనకగా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నట్టున్న ఆయన భార్య, డొక్కలెండి ఉన్న ఆయన పిల్లలు. ఆవేశం అణుచుకోవటం కష్టమైపోయింది చంద్రారావుకి. పెద్దలందరూ నన్ను చంద్రారావు అని మన్నిస్తున్నారు. నేను చంద్రిగాడిగా ఈ ఊళ్ళో బతికిన సంగతి చాలామందికి తెలుసు. బతుకుతూ చచ్చిన సంగతి మాత్రం మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. మనిషిగా పుట్టి పంది కంటే హీనంగా చూడబడ్డవాడు ఈ చంద్రిగాడు.
నాకు ఇంకా బాగా గుర్తుంది. ఈ గుడి కట్టడానికి శ్రీకారం చుట్టినప్పుడు రాళ్ళెత్తిన నేను ప్రాకారం పూర్తి కాగానే ఇక గుళ్ళోకి రాకూడదని, నేను అడుగు పెడితే గుడి మైలపడిపోతుందని అన్న పెద్దలే ఇవాళ నా అడుగులకు మడుగులెత్తటం చిత్రంగా ఉంది. గుళ్ళోకి రాకూడని వాడే ఇవాళ విగ్రహ ప్రతిష్టాపనలో ముఖ్య వ్యక్తి అయ్యాడంటే నవ్వొస్తోంది, ఏడుపు వస్తోంది. నేను అంటరాని వాడిని అన్న పెద్దలే ఇవాళ నా కోసం వంటలు చేయించి నా పంక్తి భోజనం కోసం తంటాలు పట్టడం గుర్తుంది నాకు. అసలు ఈ గుడి కట్టించడం కోసం భూములు అమ్మింది వెంకటేశ్వర్లు గారని, నేను జంతువు కన్నా హీనంగా బతికిన రోజుల్లో నన్ను మనిషిగా చూసింది వెంకటేశ్వర్లు గారని, నేను పనిలోకి రాకూడదని పంక్తి మాట అటుంచండి, చివరికి పనిలో కూడా రాకూడదని పెద్దలు అడ్డం పెట్టినప్పుడు నాకు అన్నం పెట్టి చెయ్యని పనికి సైతం కూలి ఇచ్చింది కూడా వెంకటేశ్వర్లు గారేనని నాకు బాగా గుర్తుంది. ఈవేళ ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఉండటానికి అసలు ఎవరికైనా అర్హత అంటూ ఉంది అంటే అది వెంకటేశ్వర్లు గారికే. కానీ ఆయన్ని వెనక్కి నెట్టేసి మనం ముందు కూర్చున్నాం. దీనికంతా కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఒకటే తడుతుంది: డబ్బు, దానితో వచ్చే అధికారం దానితో వచ్చే డబ్బు, అంతే. డబ్బున్న రోజున వెంకటేశ్వర్లు గారు పురుషోత్తముడు, అపర దానకర్ణుడు, చేతికి ఎముక లేనివాడు. అదే వెంకటేశ్వర్లు డబ్బు లేని రోజున ఉత్త పనికి మాలినవాడు, అప్రయోజకుడు. ఒకప్పుడు కాలితో తాకటానికి కూడా మీకు పనికిరాని చంద్రిగాడు ఇవాళ పదవి డబ్బు రాగానే ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు. అంచేత తెలుస్తుంది ఏమిటంటే మీకు డబ్బే దేవుడు. ఈ ఊళ్ళో అసలు ఏ విగ్రహం అక్కర్లేదు. 2 లంకె బిందెల నిండా కాసులు పోసి దానికి నిత్య ధూప నైవేద్యాలు జరిపించండి చాలు. అయితే ఈ మాటలన్నీ పైకి అనలేదు చంద్రారావు. మనసులో మెదిలిన భావాలన్నీ ఎప్పటికప్పుడు బయట పెట్టేస్తూ ఉంటే అసలు అతను అంత పెద్ద రాజకీయ నాయకుడు అయ్యేవాడు కాదు. అవివేకంగా వెంకటేశ్వర్లు పొగిడి, పెద్దలను తెగిడి, తన ఓట్ల బ్యాంకును నాశనం చేసుకునే మూర్ఖుడు కానే కాడతను. అందువల్ల మనసు బొగబొగలాడుతున్నా పైకి మాత్రం చల్లటి చిరుమందహాసంతోనే తంతంతా ముగించాడు. తర్వాత మన పూజ్య బాపూజీతో మొదలెట్టి స్వాతంత్రం, సామ్యవాదం, కులమతరహిత సమాజం, నిస్వార్థ సేవ, అవిరళ కృషి ఇలాంటి ఊత పదాలతో ఊకదంపుడు సందేశం అందజేసి అందరికీ పొడుగాటి నమస్కారం పెట్టి అంతకంటే పొడుగుపాటి కారులో ఎక్కుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి వెంకటేశ్వర్ల మొహంలోకి నేరస్తుళ్లా చూశాడు చంద్రారావు. ఆ చూపులో నన్ను క్షమించండి అన్న వేడుకోలుంది. క్షమించటానికి అతని తప్పేం లేదు, అతను అందరిలాంటి మనిషే. మరి చూసారా, అంత ఎత్తు ఎదిగిన ఆ మనిషి కూడా చివరికి ఆయనకి సారీ చెప్పుకున్నాడు, క్షమాపణ చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన మూలాలు ఆయన మర్చిపోలేదు. కానీ ఇక్కడ జనం మాత్రం మర్చిపోయారు. ఎందుకంటే ఆయన మినిస్టర్ అయిపోయాడు కాబట్టి ఆ రకంగా వాళ్ళ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. అదండి జీవితం. థ్యాంక్ యూ.